హాయ్ హలో వివర్స్, చూసారు కదండి. ఇది వచ్చేసి షెడ్ ఐబీ ఎక్విప్మెంట్ అండి. మీకు నేను ఏషియన్ చూపించాను, దుమాల్ చూపించాను, సుప్రీం చూపించాను, బిగ్ డచ్మెన్ కూడా చూపించాను. నెక్స్ట్ మన బిగ్ డచ్మెన్ కూడా చూపించాను. తర్వాత అగ్రోటెక్ కూడా చూపించాను. సేమ్ యాజ్ పర్ ఇది ఐబీ ఎక్విప్మెంట్ అండి. యూజ్ అంటే చేయలేదు, దాని రివ్యూ తర్వాత ఇస్తాను. ప్రస్తుతానికైతే షెడ్లో వర్క్లో ఉన్నాను. ప్రస్తుతానికి ఇక షెడ్ అంతా పొట్టు పోపించేసి నీట్గా ఉందండి. బ్రూడింగ్ ఏరియా వరకు అయితే పెట్టేసి ఉంచాము. ఫెమిగేషన్ చిక్స్ వచ్చే ముందు 1 డే ముందు 1 or 2 days ముందు ఫెమిగేషన్ చేసి పెట్టుకుందాం అనేసి బ్రూడింగ్ ఏరియా అంటే చూసుకొని పెట్టుకున్నాను. బ్రూడింగ్ ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది. దీంట్లో యూజ్ చేసేది మాత్రం డీజిల్ బ్రూడర్స్ అండి. డీజిల్ బ్రూడర్స్ దీంట్లో యూజ్ చేసేది చూసారు కదా, డీజిల్ బ్రూడర్స్. నెక్స్ట్ వచ్చేసి సో ఇందులో మెయిన్గా ఇప్పుడు ఇది 12 ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అండి. 4 సర్క్యులర్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. 4 ఉన్నాయండి సర్క్యులర్ ఫ్యాన్స్. నెక్స్ట్ 4 డీజిల్ బ్రూడర్స్ ఉంది. మెయిన్గా చాలా చూపించడానికి అయితే ఇదేనండి. పొట్టు లెవెల్ చేసుకొని రెడీగా ఉన్నాము. చిక్స్ వస్తే దింపడానికి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్గా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నానంటే, ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, చాలామంది కాల్ చేశారు. వితిన్ దగ్గరగా 7-8 months అయిపోయింది యూట్యూబ్లో వీడియోలు పెట్టక. చాలామంది బ్రదర్ ఏమైంది వీడియోలు పెట్టట్లేరు అది ఇది అని చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి. ఇప్పటి నుంచి వెళ్ళి డైలీ పెడతానండి మీకోసమని. నేను డైలీ వీడియోస్ అనేది ఖచ్చితంగా పెడతాను. అదే అప్డేట్ ఇవ్వడం లేదనేసి చాలామంది అదే అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి వెళ్ళి డైలీ పెడతాను వీడియోస్ అనేది, ఖచ్చితంగా పెడతాను. డైలీ చిక్స్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ 1 or 2 days 2 daysకి ఒకసారి 2 daysకి ఒకసారి లేదంటే 5 daysకి ఒకసారి అనేది ఖచ్చితంగా అప్డేట్ అనేది చేస్తూ ఉంటాను. ఇప్పటి నుంచి వెళ్ళి బయట ఏం జరుగుతుంది ఏందనేది మొత్తం ఇస్తూ ఉంటాను. నాకు తెలిసి ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ అంతా బర్డ్ ఫ్లూ నడుస్తుంది. అటు కొద్దింత బెటర్ సిచ్యువేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి మన తెలంగాణ సైడ్ వచ్చేసరికి ఫర్దర్గా అక్కడక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ క్లారిటీగా ఏ విషయం అనేది ఎవరు ఏం చెప్పట్లేరు. ఆ డిసీజ్ కూడా ఎట్లా వస్తుందని అంటే సిమిలర్ అంటే బాడీ మొత్తం డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఏంటంటే బాడీ మొత్తం డిహైడ్రేషన్ అయిపోయి గ్రీన్ మోషన్ స్టార్ట్ అయ్యి ప్రొవింక్యులర్స్లో ఏమో రెడ్ డాట్స్ అంటే ఆర్డీ టైప్లో. ఆ ప్రొవింక్యులర్స్లో కూడా 1 or 2 days కనబడుతుంది, తర్వాత కనిపించట్లేదు. అలా అయిపోతుందండి. బర్డ్ అంతా సింకేజ్ అయిపోయి టైట్ అయిపోతుంది. అంటే మ్యాక్సిమం 3-4 daysలో మోర్టాలిటీ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల డిసీజ్ అనేది అట్లా ఉంది, ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. మెయిన్గా దాని సిఆర్డి అనేది సివియర్గా అయిపోయి వివిఎన్డి కూడా వస్తుంది దాంట్లోనే. అందుకనేసి మీకు చెప్తున్నాను. ఇదండి టాపిక్ అయితే, ఈరోజు టాపిక్ అయితే ఇది. ఈ ఐబీ ఎక్విప్మెంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఐబీ ఎక్విప్మెంట్లో చూస్తున్నాను కాబట్టి చేస్తున్నాను వీడియోస్. ఇంకా డైలీ వస్తాను, డైలీ మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చెప్తున్నాను కదండి, 4-5 అంటే 3 daysకి ఒకసారి అయినా 5 daysకి ఒకసారి అయినా ఖచ్చితంగా పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే అండి ఖచ్చితంగా లైవ్ ఇస్తాను. 1 hour ఖచ్చితంగా లైవ్ ఇస్తాను. అంటే ఫామ్ మేనేజ్మెంట్ గురించి ఖచ్చితంగా లైవ్ ఇస్తాను. అది మాత్రం మీరు ఎవ్రీ సాటర్డే అంటే ఇప్పుడు నాకు చిక్స్ ఎప్పుడు వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, ఏ డేట్ అనేది. అప్పటి నుంచి మీకు లైవ్ అనేది ఖచ్చితంగా నేను ఇస్తానండి, లైవ్ ఇస్తాను. ఓకేనా. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు వస్తాయి, మిస్ కావద్దండి. నేను ఖచ్చితంగా పెడతాను. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా వీడియోలు తీయాలి అనుకుంటున్నాను.
కొందరు అంటే యూస్ చేసుకొని వదిలేస్తారు. ఆ బాడకావులు చేయబట్టి కొంత అంటే ఇట్లా మాట్లాడొద్దు, కానీ కొందరు వర్క్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఎగదెంగారు. దానివల్ల కొద్దింత అప్సెట్ అయ్యి వీడియోలు అనేది తీయలేదు, వీడియోలు అనేది తీయలేదు. అందుకనేసి చాలా ఇదైంది. ఇప్పుడైతే ఖచ్చితంగా తీస్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.